పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా కూడా తెలంగాణ కోసం కొట్టాడిండు. ఈ నుంచి వెళ్ళి ఆయన మరి ఏమనుకున్నాడో ఏమో మాకు తెలియదు కానీ టీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. ఆయన కూడా వీరోచిత పోరాటం జరిగింది, అలా ఆయన ఇమిడిపోయిండు. దానిలో సందేహం ఏం లేదు. కానీ మాకున్న సందేహాలు ఏంటంటే ఆ పార్టీలో ఉండగా కొద్దో గొప్ప జరిగినటువంటి కరప్షన్ కానీ ఇంకోటి కానీ దాని మీద కొంత కార్యకర్తలకు నిరుత్సాహం ఉన్నా కానీ నేను జాతీయ పార్టీని శాసించే లెవెల్లో మేము లేం. మా వ్యతిరేకతను ఏంటంటే వచ్చి మళ్ళీ ఇక్కడెక్కడన్నా గ్రూప్ అవుతుందా ఏందనే దాని మీదనే మేము అనుకున్నాం. కానీ మేమంతా శాతగానోళ్ళం కాదు. ఇందిరా అన్నట్టు ఆమె ఇన్ఛార్జ్ ఉన్నది, ఆమె బలవంతురాలే. మేము రాజయ్యను పెద్దగా ఏదో వ్యతిరేకించి మేము చిన్నతనానికి లోనయ్యేటట్లేము. కాకపోతే ఏంటంటే ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనల మీద కొంత స్పందన వచ్చింది తప్ప అవి నిజమా అబద్ధమా అనేది నాకు కూడా తెలియదు. ఇందువల్ల ఆ ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఈ ప్రభుత్వానికి మాకేం అవసరం అండి? ఈ ప్రభుత్వంలో రాజయ్యని తీసుకుంటే మేము వెల్కమ్ చేస్తాం, మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న దానికి మేము ఎట్లా వ్యతిరేకం చేస్తాం? మేము వ్యతిరేకం చేయము. కాకపోతే ఏంటంటే మేము ఇందిరా మేడంతో ఉంటాం, వేరే ఏం లేదు. ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి వారితోనే మేము ఉండగలుగుతాము. ఆమె టికెట్కు 2 సార్లు నిలుచున్నది. ఒకసారి రాజయ్య గారి మీద ఓడిపోయింది, ఓసారి స్వల్ప మెజార్టీ మీద కడియం శ్రీయర్ మీద కూడా ఓటమి పాలైంది. కాబట్టి ఆమెకు కొంత మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఆమె గురించి ఎక్కడికన్నా పోతాం. ఇంకేదన్నా రాష్ట్ర లెవెల్లో ఒక పోస్టో లేకపోతే ఇంకో ఎంపీకో దేనికైనా కానీ ఆమెకి ఇవ్వాలనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున గణపురం నియోజకవర్గంకి వెళ్ళి ప్రజలల్లో బాగా పాతుకొని ఉన్నది. మేము దాన్ని అంత పెద్ద జాతీయ స్థాయి పార్టీని మేము అంత అనటోళ్ళం కాదు. కానీ మా యొక్క విషయం ఏంటంటే ఇక్కడ ఒక 2-3 మళ్ళీ 2 గ్రూపులు అయితే కష్టం కదా అన్నట్టుగా ఉంటుంది. అది కూడా మేము పెద్ద పట్టించుకోము. 2 గ్రూపులు ఏదో గ్రూప్ లేదు, ఒకటే గ్రూప్ ఉంటుంది మాకు. ఎవరు వచ్చినా ఒకటే గ్రూప్, మాకేం ఇబ్బంది లేదు. మేము మంచిగానే ఉంటాము, కలిసే ముందుకు పోతాం. ఇందిరా గారికి మా మనసులో ఉన్న విషయం ఏంటంటే ఆమెకి ప్రిఫరెన్స్ పార్టీ ఇస్తుంది, మేము ఇస్తాం.